సమాజంలో కొన్ని వ్యాపార విభాగాలు ఆరోగ్యకరమైన సేవల పేరుతో కొన్ని సంస్థలు అక్రమ కార్యకలాపాలకు, అనైతిక విలాసాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న స్పా సెంటర్లపై పోలీసులు తీసుకున్న కఠిన చర్యలు శాంతి భద్రతల పరిరక్షణలో ఒక కీలక మైలురాయిగా నిలిచాయి. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి సుమతి ఐపీఎస్ ప్రత్యక్ష పర్యవేక్షణలో స్పెషల్ ఆపరేషన్స్ టీం, స్థానిక పోలీసులు సంయుక్తంగా కమిషనరేట్ వ్యాప్తంగా ఒక భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ వివరాలను శుక్రవారం రోజు ఎల్బీనగర్ క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరించారు. మొత్తం 25 పోలీస్ స్టేషన్ల పరిధిలోని 113 స్పా సెంటర్లపై ఏకకాలంలో దాడులు జరిగాయి. ఈ తనిఖీలలో భద్రతా ప్రమాణాలు, చట్టపరమైన నిబంధనలను తుంగలో తొక్కినట్లు రుజువు కావడంతో 46 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ దాడుల ద్వారా స్పా సెంటర్ల నిర్వాహకులు చట్టాన్ని ఏ విధంగా చుట్టేస్తున్నారో స్పష్టమైంది. జీహెచ్ఎంసీ లేదా సంబంధిత ప్రభుత్వ విభాగాల నుండి ఎలాంటి ప్రాథమిక అనుమతులు, లైసెన్సులు లేకుండానే అనేక సెంటర్లు యథేచ్ఛగా వ్యాపారాలు సాగిస్తున్నాయి. స్పా నిబంధనల ప్రకారం థెరపీ గదులకు పారదర్శక గాజు తలుపులు ఉండాల్సి ఉండగా, అనేక చోట్ల బయటకు కనిపించని విధంగా పూర్తిగా మూసివేసిన చీకటి గదులను ఏర్పాటు చేసి గ్రాస్ మసాజ్ పేరిట అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. మరో తీవ్రమైన భద్రతా లోపం ఏమిటంటే, లోపలికి వచ్చే కస్టమర్ల నుండి ఆధార్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులను సేకరించడం లేదు. నేరస్తులు ఆశ్రయం పొందడానికి ఇలాంటి ప్రదేశాలు వేదికయ్యే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే కస్టమర్ల రిజిస్టర్లు, అక్కడ పనిచేసే థెరపిస్టుల అర్హత పత్రాలు, సిబ్బంది హాజరు వివరాలు వంటి ఎలాంటి రికార్డులను నిర్వహించడం లేదని, పైగా పోలీసుల కన్ను పడకుండా ఉండటానికి కనీసం నేమ్ బోర్డులు కూడా లేకుండా రహస్యంగా వ్యాపారాలు నడుపుతున్నారని పేర్కొన్నారు. ఎల్బీ నగర్ జోన్లో అత్యధికంగా 47 స్పా సెంటర్లను తనిఖీ చేసి 17 కేసులు నమోదు చేశారు. అలాగే ఉప్పల్ జోన్లో 30 సెంటర్లపై దాడులు చేసి 11 కేసులు నమోదు చేయగా, మల్కాజిగిరి డివిజన్ 1 పరిధిలో 17 సెంటర్లను తనిఖీ చేసి 7 కేసులు నమోదు చేశారు. మల్కాజిగిరి డివిజన్ 2 కంటోన్మెంట్ పరిధిలో 19 సెంటర్లపై దాడులు జరగ్గా 11 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 113 సెంటర్ల తనిఖీల్లో 46 కేసులు నమోదు కావడం ఈ అక్రమాల తీవ్రతను సూచిస్తోంది. పట్టుబడిన నిర్వాహకులపై కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా భారతీయ న్యాయ సంహిత మరియు అనైతిక రవాణా నిరోధక చట్టం కింద కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు కేవలం నిర్వాహకులనే కాకుండా వాణిజ్య భవనాల యజమానులను కూడా హెచ్చరించారు. ఎక్కువ అద్దె వస్తుందనే ఆశతో భవనాలను అద్దెకు ఇచ్చే ముందు అక్కడ ఎలాంటి వ్యాపారాలు జరుగుతున్నాయో గమనించాల్సిన బాధ్యత యజమానులపై ఉందన్నారు. అక్రమ కార్యకలాపాలకు భవనాలను కేటాయించి వాటికి సహకరిస్తున్నట్లు తేలితే భవన యజమానులపై కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు, సమాజంలోని ప్రతి పౌరుడి కర్తవ్యం. నగర సంస్కృతిలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు పెచ్చిమీరకుండా ఉండాలంటే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, తమ పరిసరాల్లో అనుమానాస్పదంగా, అధికారికంగా సాగుతున్న వ్యాపారాల సమాచారాన్ని సమీప పోలీస్ స్టేషన్కు లేదా హెల్ప్లైన్కు అందించి భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని, వారికి తగిన పారితోషకం కూడా అందించబడుతుందని తెలిపారు. మల్కాజిగిరి పోలీసుల ఈ ఉక్కుపాదం భవిష్యత్తులో ఇలాంటి అక్రమ నిర్వాహకులకు ఖచ్చితంగా చెక్ పెడుతుందని ఆశిద్దాం. ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ చేయడం జరిగింది ఎస్ఓటి ఆధ్వర్యంలో. ఎస్ఓటి మల్కాజ్గిరి టీమ్ 1, ఎస్ఓటి మల్కాజ్గిరి టీమ్ 2, దట్ ఈస్ కంటోన్మెంట్ మల్కాజ్గిరి టీమ్, అలాగే ఉప్పల్ టీమ్ అండ్ ఎల్బీనగర్ టీమ్, 4 ఎస్ఓటి డివిజన్స్ కలిపి దాదాపుగా ఇన్ఫర్మేషన్ బేస్తో 113 ప్లేసెస్ దగ్గర ఒకటేసారి దాదాపుగా 560 మంది ఫోర్స్తో డిఫరెంట్ ప్లేసెస్లో రైడ్ చేయడం జరిగింది. ప్రతి ప్లేస్లో కూడా స్పా సెంటర్స్ పేరుతో ఇల్లీగల్ యాక్టివిటీస్ నడిపిస్తున్నారన్న ఒక ఇన్ఫర్మేషన్తో, అది కూడా అవి వేరే రాష్ట్రాలు చెందిన వాళ్ళు చాలా చోట్ల ఉన్నారని, తర్వాత ఆ ముసుగులో వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు అన్న ఒక రెండవ ఇన్ఫర్మేషన్ మీద, మూడవది చేసిన వాళ్ళే ప్లేస్ మార్చి ఇంకో చోట చేస్తున్నారు అన్న ఒక ఇన్ఫర్మేషన్తో మనకు అందరి మీద నిఘా ఉంటుందన్నది తెలియాలి. ఒకటి. 2, ఎవరైతే ఓనర్స్ వీళ్ళకు టెనెంట్స్గా తీసుకుంటున్నారో, స్పా సెంటర్ల పేరుతో టెనెంట్స్ ఇస్తున్నారో, వాళ్ళు ఏ రకమైన వెరిఫికేషన్ లేకుండా వీళ్ళకి అక్కడ స్పా సెంటర్స్ ఎక్కువ రెంట్ వస్తుందన్న ఒక ఉద్దేశంతో వాళ్ళకి ఇవ్వడం. ఈ ఉద్దేశంతో మనము ఇల్లీగల్ యాక్టివిటీస్ కర్బ్ చేయాలి. మోరోవర్ ఈ ఏరియాలో వాళ్ళ హార్డ్ ఎర్న్డ్ మనీ ఏదైతే ఉందో, యంగ్ పీపుల్
వీళ్ళందరూ కూడా దీని మీద స్పెండ్ చేస్తున్నారు ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద. యాక్చువల్ స్పా జరిగితే, రిజిస్టర్ అయిన స్పా జరిగితే దట్ ఈస్ వాళ్ళు బోర్డు ఎత్తేయాల్సిన అవసరం లేదు, పర్మనెంట్ ప్లేస్ లో ఉండొచ్చు అండ్ ప్రాపర్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు. అలాంటి 113 ప్లేసెస్ దగ్గర రైడ్ చేసిన తర్వాత 3 డీసీపీస్ ఆధ్వర్యంలో ఎస్ఓటి నిర్వహించిన రైడ్స్ ఇవి. దీంట్లో ప్రిస్క్రైబ్డ్ నార్మ్స్ ఫాలో కాలేదని మనము చేయడం జరిగింది. దీంట్లో 46 క్రిమినల్ కేసెస్ ఇప్పటి వరకు రిజిస్టర్ చేశాం ఈ 113 ప్లేసెస్ లో. ఈ 46 క్రిమినల్ కేసెస్ లో పర్మిషన్స్ లేకుండా ఆపరేట్ అయినవి 14 ప్లేసెస్ ఉన్నాయి. అంటే ఏ రకమైన పర్మిషన్ లేదు, సో వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ లో ఆపరేట్ చేసే ఛాన్స్ ఉంది, సేమ్ థింగ్. అట్లాగే డార్క్ రూమ్స్, ట్రాన్స్పరెంట్ డోర్స్ లేకుండా ఆపరేట్ చేస్తున్నవి 9 ప్లేసెస్ లో ఉన్నాయి. తర్వాత కస్టమర్ ఐడి కార్డ్స్ ఏ రకంగా కలెక్షన్ చేయకుండా, ఏ రికార్డ్ మెయింటైన్ చేయకుండా దాదాపుగా 7 ప్లేసెస్ లో చేస్తున్నారు. తర్వాత ఏ డిస్ప్లే బోర్డ్స్ లేకుండా, అంటే ఇక్కడ స్పా సెంటర్ ఉంది అన్న డిస్ప్లే బోర్డు లేకుండా ఓన్లీ వాట్సాప్ ద్వారా, తర్వాత వేరియస్ చాట్ బాట్స్ ద్వారా కస్టమర్స్ ని పిలిపించుకొని ఈ ఏరియాస్ లో చేసే వాళ్ళు ఒక 10 ప్లేసెస్ లో తెలుస్తుంది. అండ్ ఒక రికార్డు లేకుండా మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఒక 4 ఉన్నారు. ఈ సెంటర్స్ లో దే ఆర్ నాట్ మెయింటైనింగ్ మ్యాండేటరీ కస్టమరీ రిజిస్టర్స్, ఎంప్లాయీ రికార్డ్స్, ఎవరు థెరపిస్ట్ అన్న డీటెయిల్స్ లేవు, అటెండెన్స్ రిజిస్టర్స్ లేవు అండ్ స్టాచ్యుటరీ డాక్యుమెంటేషన్ లేదు. టోటల్ గా ఎల్బీ నగర్ జోన్ లో 47 ప్లేసెస్ లో రైడ్స్ చేయడం జరిగింది. ఉప్పల్ జోన్ లో 30 ప్లేసెస్ లో రైడ్స్ జరగడం జరిగింది. మల్కాజ్గిరి డివిజన్ 1 లో 17 ప్లేసులు, మల్కాజ్గిరి డివిజన్ 2 కంటోన్మెంట్ లో 19 ప్లేసెస్ లో రైడ్ చేయడం జరిగింది. దీంట్లో రిపీట్ అఫెండర్స్ అంటే మళ్ళీ మళ్ళీ చేసిన వాళ్ళు 8 మందిని ఇంతవరకు ఐడెంటిఫై చేశాము. అంటే సేమ్ పీపుల్ డూయింగ్ ఎదర్ ఇన్ హైదరాబాద్ సిటీ ఆర్ సైబరాబాద్ ఆర్ మల్కాజ్గిరి. దీంట్లో మనం మొత్తంగా 25 పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో చేశాం ఇది. దీంట్లో 3 కేసెస్ లో మనం ఇంతవరకు భారతీయ న్యాయ సంహిత కింద, తర్వాత ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ ITPA కింద, తర్వాత అదర్ అప్లికబుల్ లాస్ కింద ఇప్పటి వరకు కేసెస్ బుక్ చేశాము. దీంట్లో దాదాపుగా 4 రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, మన రాష్ట్రం కాకుండా. మా అడ్వైజరీ దీని తరఫులో ఏంటంటే పోలీస్ నిఘా ఉంటుందని తెలియజేస్తున్నాము ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద. దీనికి సంబంధించిన ఒక ఫిజికల్ ఇన్ఫర్మేషనే కాకుండా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కూడా పోలీస్ దగ్గర ఎప్పటికప్పుడు ఉంటుంది. వి అడ్వైజ్ ఆల్ బిల్డింగ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ బిల్డింగ్స్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా మీరు వెరిఫై చేసుకోవాలి, పక్కా క్రెడెన్షియల్స్ వెరిఫై చేసుకోవాలి, టెనెంట్స్ ఏం యాక్టివిటీస్ చేస్తున్నారన్నది తెలుసుకోవాలి. తర్వాత ఏదైనా ప్రాపర్టీ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు అనే అనుమానం వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కానీ, లేకపోతే పబ్లిక్ కానీ, మీడియా కానీ పోలీస్ దృష్టికి తేవాలని కోరుతున్నాం. మేము సిటిజన్స్ ని మీ తరఫున ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఎప్పటికీ విజిలెన్స్ ఉండాలి. అలాగే ఈ ముసుగులో చాలా సస్పిషియస్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు ఒక్క స్పా సెంటర్సే నడిపించటం లేదు, వీళ్ళు ఒక్కోసారి గాంజా ట్రాన్స్పోర్టేషన్, గాంజా సప్లై అండ్ అదర్ సప్లై కూడా చేసే ఆస్కారం ఉందని మనకు తెలుస్తోంది. సో మా కమిషనరేట్ హెల్ప్ లైన్ కి లేదంటే 100కి తెలుపమని రిక్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత ఎవరైతే ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళు అలాంటి ఇన్ఫార్మెంట్స్ ని ఖచ్చితంగా కాన్ఫిడెన్షియల్ గా పెడతాము, వాళ్ళకి తగిన పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆపరేషన్స్ అన్ని కూడా మరి ఒకసారి ఎస్ఓటి అడిషనల్ డీసీపీ మనోహర్ గారి ఆధ్వర్యంలో, 2 అడిషనల్ డీసీపీ షాకీర్ హుసేన్, నరసింహారెడ్డి, 3 ఆధ్వర్యంలో జరగడము వాళ్ళందరినీ కూడా, వాళ్ళ టీమ్స్ ని, ఇన్స్పెక్టర్స్ ని, ఎంటైర్ టీమ్స్ ఆఫ్ మల్కాజ్గిరి పోలీస్ ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను.